ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని విడదీయడానికి దేవయాని అత్తయ్య ఆ పాలల్లో ఏదో మందు కలిపింది. మనీషాతో చెప్తుంటే నేను వినొచ్చాను. తెలిసి మీ అమ్మని నమ్మాను చూడు. ఆవిడ్ని ఏం చేసినా పాపం లేదు. ఆగజాను, ఆ పాలు పడేకు. ఈ ఇంట్లో విడిపోవలసిన వాళ్ల చేత అవి తాగించాలి. మనీషా చేత దేవయాని అత్తయ్యతో తాగిద్దాం. ఈ ఐడియా బాగుంది వదిన. అప్పుడు మనీషా మామ్ కొట్టుకొని విడిపోతారు. వాళ్ళ కుట్రలు కూడా లేకుండా పోతాయి. ఆంటీ, ఈ పాటికి వివేక్ పాలు తాగేస్తుంటాడు కదా. జానుతో అప్పుడే గొడవ మొదలై ఉంటుంది కదా. నాకంటే నీకే తొందరగా ఉంది. ఆ ప్లాన్ లక్ష్మిపై అప్లై చేయాలనే కదా నీ ఆరాటం? అవునా ఆంటీ, మిత్ర లక్ష్మిని తరిమేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది కదా. వివేక్ పాలు తాగాడేమో చూసేస్తాను. ఎక్కడికొచ్చేవేంట్రా? నువ్వింకా పాలు తాగలేదా? పాలు తాగకుండా ఎందుకు వచ్చావు వివేక్? అసలు మీ ఇద్దరికి పాలగోల పట్టుకుందేంటి? అక్కడ జాను కూడా అంతే. పని పక్కన పెట్టి పాలు తాగు అని సతాయిస్తుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చిన పనేంట్రా? నీకు మందులు ఇచ్చే పని మా. పావు కాటుకి మందులు నువ్వు టైంకి వేసుకోవాలి కదా. నువ్వు ఆ మందులు వేసుకున్నావా లేదా అని చూడ్డానికి వచ్చాను. వేసుకుంటాను లేరా, ముందు నువ్వు వెళ్ళా పాలు తాగు. లేదు మా, నిన్ను జాను పట్టించుకోకపోయినా నేను పట్టించుకోవాలి కదా. పావు కాటుకి మందులు మింగమంటే నువ్వు చేదుగా వగరగా ఉందన్నావంట కదా. అలాగని నీకు మందు వేయకుండా వదిలేస్తావా? ఆంటీతో నేను టాబ్లెట్స్ వేయిస్తాను వివేక్, నువ్వు వెళ్ళు. మా మందులు వేసుకునే వరకు నేను వెళ్ళను. ఆంటీ, ఆ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? మీరు అవి వేసుకుంటే వివేక్ వెళ్ళిపోతాడంట. అవి నిజంగా చాలా చేదుగా ఉంటాయి మనీషా. నీకు ఆ చేదు రాకూడదనే నీకోసం ఈ బాదం పాలు తెచ్చాను మామ్. ఈ బాదం పాలతో టాబ్లెట్ వేసుకో, చేదు ఉండదు. ఆ పసరమందు కలిపిన పాలల్లో నువ్వు బాదం పాలు కలిపి మంచి పని చేసావక్క. ఆవిడ వేలుతోనే ఆవిడ కంట్లో పొడుస్తున్నావు. ఈ పనిష్మెంట్ ఆవిడికి కాదు జాను, మనీషాకి. మనీషా, మామ్తో ఈ టాబ్లెట్స్ వేయించి ఈ బాదం పాలు తాగించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.